అన్యాయము, ఎంతటి అధర్మము! పరమేశ్వర, పరమేశ్వర! ఇప్పుడు నాకు దిక్కెవరు, తోడెవరు, నీడెవరు? ఇప్పుడు నాకు దిక్కెవరు, తోడెవరు, నీడెవరు స్వామి? ఓసే ఓసే దుర్మార్గురాలా! నా బ్రతుకు మొదట కలుపుటకు, నా సంసారం గంగపాలు చేయుటకు నీవెక్కడ దాపురించితివే, నీవెక్కడ దాపురించితివే? పరమేశ్వర, సంసార వృక్షములకు ఈ వేరు పురుగులు ఎందుకు సృష్టిస్తున్నావు స్వామి? వివేక కల్పలతలకు ఈ ఉచ్చు కత్తులు ఎందుకు బిగిస్తున్నావు తండ్రి? ఎందుకు బిగిస్తున్నావు? ఓ ప్రజాప్రతినిధులారా, ఓ దేశ బాంధవులారా, మీరెచ్చట నిద్రపోతున్నారు? మీరేమి చేస్తున్నారు? ఎన్ని సంసారములు కూలిపోతున్నావో, ఎందరు కులకాంతలు భర్తల ముఖమునకు ముఖము వాచి విలపించుతున్నారు. మీకు వినిపించడం లేదా? మీకు కనిపించడం లేదా? మీకు కనిపించడం లేదా? అమ్మా, అమ్మా భరతమాత! సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ వంటి ఎందరో పతివ్రతామ తల్లులు కన్న నీ గర్భమున ఈ ఉమ్మిత్త విత్తనములు ఎట్లొచ్చి పడినవమ్మా? ఈ ఉమ్మిత్త విత్తనములు ఎట్లొచ్చి పడినవమ్మా? స్వామి, పవిత్రమైన దేవాలయములలో, పరిశుద్ధమైన కళ్యాణ మండపములలో ఈ ఎంగిలి మంగళపు రాసులు, ఈ రోగభూయిష్ట అస్థి పంజరములు, ఈ వెన్నమాట విషగుడుకులకు విరుగుడు లేదా? విరుగుడు లేదా? ఈ కప్పకోత పాములను గతివాసంగారేమి! పరమేశ్వర, పరమేశ్వర, ఒక్కసారి ఒక్కసారి నీవైనా మా వంక కన్నెత్తి చూడవయ్యా. వారిని కూడా మావలని వివాహితులు చేసి వారికి ఆ నీచ వృత్తి నుంచి మాకు ఈ భర్త వియోగ దుఃఖము నుండి విముక్తి కలిగించు స్వామి, విముక్తి కలిగించు స్వామి. నా మీద పూలవారం చేస్తున్నది. నా నాదుడేడి, నా నాదుడేడి, ఏడి పిచ్చిదాన్ని నేనే పడవవాడిని కూడా లేకుండా దూరముగా పంపివేశాను. అమ్మో అర్ధరాత్రము ఏరు పొంగును నా నాదుడు, అమ్మో ఈ దూరం. ఎవరో నన్ను పిలుస్తున్నారు. ఎవరది? మామగారు అంబర వీధిన పుష్పారుడులై వెళుతున్నారు. నన్ను కూడా రమ్మంటారా? వస్తున్నా వస్తున్నా.